సమీరా అనే పని మనిషి ఇషిత అనే ఒక వర్కింగ్ ఉమెన్ ఇంట్లోని పనిచేస్తూ ఉంటుంది. ఇషితకి తెలియకుండా సమీరా తన హస్బెండ్ ని తీసుకొచ్చి ఇషిత బెడ్ పైనే ఇంటిమేట్ అవుతుంది. అయితే ఆ విషయం ఇషితకి తెలిసిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది అనేది మూవీ మెయిన్ గా వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఇషిత తన ఫ్రెండ్ తోని కాల్ లో మాట్లాడుతూ తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తుంది. ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే లోపల తన ఇంట్లో పనిచేసే సమీరా అదే అపార్ట్మెంట్ లో పనిచేసే తన హస్బెండ్ అయిన వాచ్మెన్ తో ఇషిత బెడ్ పైన ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇషిత అది రిఫ్లెక్ట్ అయ్యే అద్దంలోని చూస్తుంది. వెంటనే ఇషిత షాక్ అయిపోతుంది. ఏంటి సమీరా ఇలా చేస్తుంది అని సైలెంట్ గా డోర్ లాక్ చేసి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ కి కాల్ చేసి జరిగిన విషయాన్ని అయితే చెప్తుంది. ఇషిత ఫ్రెండ్ మరి నువ్వేం చేస్తున్నావు, వెంటనే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రశ్నించు అని అంటుంది. కానీ ఇషిత మాత్రం ఆ ధైర్యం చేయదు. నా వల్ల కాదు అని తన ఫ్రెండ్ తో చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ కి కోపం వచ్చి నువ్వు అడగకపోతే నేనే మీ ఇంటికి వచ్చి అడుగుతాను అని అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలోని లోపల పని కానిచ్చిన సమీరా తన హస్బెండ్ బయటకు వస్తూ ఉంటారు. ఇషిత కాల్ కట్ చేసి సైలెంట్ గా ఉంటేని సమీరా హస్బెండ్ ఇషితని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సమీరా కూడా ఎదురుగా ఉన్న లిఫ్ట్ ఎక్కి తన కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇషిత తన రూమ్ లోకి వెళ్లి నా బెడ్ పైన వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యారు అని తన బెడ్ పైన ఉన్న బెడ్ షీట్ ని చేంజ్ చేసి నీట్ గా ఫ్రెష్ అయిపోయి ఆమె పడుకుంటుంది. నైట్ అయిన తర్వాత ఇషితాకి మాత్రం మొత్తం అవే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇషిత ఏమీ చేయలేక ఆమె స్వయంగా సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది. సెల్ఫ్ సాటిస్ఫై అవుతూనే ఆమె నాకెవరూ లేరు అని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోజు పని మనిషి ఇంటికి వచ్చిన తర్వాత ఇషిత సమీరాని నిన్న ఎందుకు ఇలా చేసావు అని అడుగుదాం అనుకుంటుంది. కానీ చివరికి అడగలేకపోతుంది. ఇక ఇషిత ఆఫీస్ కి వెళ్ళిపోయి నీట్ గా పని చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే సమీరా తన హస్బెండ్ ఇషిత రూమ్ లోని ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అయితే ఇషిత అది చూసి ఈసారి సైలెంట్ గా నుంచుని ఆ అద్దంలోంచి మొత్తం చూస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్తుంది. కానీ ఆమె మైండ్ లో అన్ని అవే థాట్స్. ఇక ప్రతిరోజు ఇషిత ఆఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైలెంట్ గా ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి ఆ అద్దంలోంచి అసలు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇలాగా 3 days కంప్లీట్ అయిపోతాయి. ఇక 4th డే నుంచి ఇషిత ఆ అద్దంలోంచి సమీరా తన హస్బెండ్ ఇంటిమేట్ అవుతూ ఉంటేని అది చూస్తూ ఆమె కూడా సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అలాగే ఇషితకి హస్బెండ్ లేడు కాబట్టి నైట్ టైం కూడా ఆమె సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఇలాగా కొన్ని రోజులు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఒక రోజు సమీరా ఇషిత ఇంట్లోని పని చేస్తూ ఉంటుంది. ఒకవైపు ఇషిత కూడా టైం అయ్యింది అని సైలెంట్ గా తన ఇంటి లోపలికి వస్తుంది. అయితే ఆ శబ్దం సమీరాకి వినిపిస్తుంది. ఎవరు వచ్చారా అని తన చేతిలో ఉన్న బకెట్ ని సైలెంట్ గా కింద పెట్టి జాగ్రత్తగా తొంగి చూస్తుంది. అప్పుడు ఇషిత ఆ ప్లేస్ లో సైలెంట్ గా బ్యాగ్ పెడతాం చూసి సమీరాకి అసలు విషయం అర్థమవుతుంది. అయితే నేను మా హస్బెండ్ ఇంటిమేట్ అవటం ఇషిత చూసింది అని సమీరాకి ఏం చేయాలో తెలియక ఇషిత మొబైల్ ఫోన్ కి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవగానే కట్ చేసేస్తుంది. మళ్ళీ సమీరా అసలు ఇషిత ఏం చేస్తుందా అని తొంగి చూస్తేని ఇషిత తను సెల్ఫ్ సాటిస్ఫై అవటం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి సమీరాకి ఏం చేయాలో అర్థం కాదు. సైలెంట్ గా వెనక్కి వచ్చి బకెట్ కింద వేసి శబ్దాన్ని చేస్తుంది. అప్పుడు సైలెంట్ గా సమీరా ఇషిత బెడ్రూమ్ లోకి వెళ్తుంది. ఆ సమయంలోని ఇషిత వంటగదిలో దాక్కుని ఉంటుంది. సమీరా అలా వెళ్ళగానే ఇషిత వెనక నుంచి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఇషిత రూమ్ లోనే సమీరా హస్బెండ్ కూడా ఉంటాడు. సమీరా హస్బెండ్ ఇషిత రూమ్ లోని సమీరతో ఇంటిమేట్ అవుతాడు. ఈ సీన్ లోని మనకు అర్థమవుతుంది సమీరాకి ఇషిత తనని అలా చూడటం ఇష్టమేనని. ఇక ఆ తర్వాత రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ఇషిత టైం కి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఒకవైపు సమీరా కూడా ఇషిత తనని చూస్తుంది అన్న విషయం తెలుసు. అయినా గాని ఆమె తన హస్బెండ్ తోని ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఆమె ఆ విధంగాని తనని వేరే వాళ్ళు చూస్తున్నా ఆమెకు ఓకే అని అనిపిస్తుంది. ఇషిత కూడా నేను చేసే తప్పు అని అనుకోదు. ఇలాగ కొన్ని రోజులు కొనసాగుతాయి. ఇక ఒక రోజు ఇషిత యాస్టీస్ గాని సమీరా ఇంటిమేట్ అవుతున్నప్పుడు చూస్తూ ఉండగాని ఇషిత పక్క నుంచి ఒక బల్లి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి ఇషిత భయపడుతుంది. వెంటనే పెద్దగా ఒక కేక వేస్తుంది. ఆ సౌండ్ కి లోపల ఉన్న సమీరా హస్బెండ్ బయట ఎవరో వచ్చారు అని సమీరాని తీసుకుని బయటికి వస్తాడు.
అప్పుడు బయట ఉన్న ఇషిత ఒకటేసారి ఏం చేయాలో తెలియక మీ ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు, నా రూమ్ లో మీరు అలాంటి పనులు చేస్తారా అని సీరియస్ అయిపోతుంది. వెంటనే సమీరా కూడా కోపం వచ్చి, మీకు సిగ్గుగా లేదా, మేమిద్దరం ఇంటిమేట్ అవుతుంటే మమ్మల్ని దొంగచాటుగా చూస్తున్నారు, నిజానికి మీకు సిగ్గు లేదు అని అంటుంది. అప్పుడు ఇషితాకి చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను చూస్తున్నానా దొంగచాటుగా అని అంటుంది. అప్పుడు సమీరా గట్టిగా అరుస్తూ, అవును మీరే చూస్తున్నారు, మీరు అద్దంలోంచి నన్ను చూస్తున్నట్టు నేను చూశాను, మీరు మమ్మల్ని చూస్తూ మీరేం చేస్తున్నారో అన్న విషయం కూడా నాకు తెలుసు, ముందు మీకు సిగ్గుండాలి అని సమీరా గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అయితే ఇషితాకి చాలా కోపం వచ్చేస్తుంది. నేను అలా చేస్తున్నానా, సరే చూద్దాము, నేను ఈ ఫ్లాట్ ఓనర్ కి కంప్లైంట్ చేస్తాను, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఇషిత అంటుంది. సమీరా కూడా కోపం వచ్చి, నేను చెప్తాను మీరేం చేశారో, ఎవరి మాటలు నమ్ముతారో చూద్దాము అని అంటుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ తర్వాత రోజు ఇషిత తన ఇంట్లోని ఒక కొత్త పని మనిషిని పెట్టుకుంటుంది. ఒకవైపు సమీరా కూడా అదే అపార్ట్మెంట్ లోని వేరే ఒక అబ్బాయి ఇంట్లోని పనికైతే జాయిన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లోని ఇషిత తన ఆఫీస్ లో పని చేస్తూ ఉండగాని తన అపార్ట్మెంట్ లో ఉంటున్న తన ఫ్రెండ్ ఇషితకి కాల్ చేసి, నువ్వు మీ ఇంట్లో ఉన్న పని మనిషి తన హస్బెండ్ తో ఇంటిమేట్ అవుతున్నప్పుడు దొంగచాటుగా చూసి నువ్వు సెల్ఫ్ సాటిస్ఫై అయ్యావు అంట, నేను మా హస్బెండ్ ఇంటిమేట్ అవుతున్నప్పుడు కూడా నువ్వు చూసావా అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అయితే ఇషిత లేదు అని, ఏంటి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అని భయపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఇషిత తను ఆఫీస్ కి వెళ్తాకి బయటికి రాగానే తన కారు పైన కూడా ఎవరో ఇషిత చేసే పనిని డస్ట్ పైన వేలితో రాసి ఉంటారు. అది చూసి ఇషిత ఏంటి ఇది అందరికీ తెలిసిపోయింది అని అనుకుంటుంది. అలాగే ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఇంకొంతమంది కూడాని ఇషిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ ఇషిత ఒంటరిగా ఉండలేక తను ఒక డేటింగ్ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో పరిచయమైన ఒక అబ్బాయితోని వెళ్లి మందు కూడా తాగుతుంది. నెక్స్ట్ సీన్ లోని సమీరా కూతురు ఒక అబ్బాయితోని రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ తన ఇంటి బయట ఫోటోలు తీసుకుంటూ ఉన్నప్పుడు సమీరా బయటకు వచ్చి తన కూతురు ఎవరితోని అఫైర్ పెట్టుకుంది అన్న విషయం తెలుసుకుని తన కూతుర్ని కొట్టి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు సమీరా దగ్గరికి తన హస్బెండ్ వచ్చి, నువ్వు ఎందుకు మన అమ్మాయిని కొట్టావు, మన అమ్మాయి ఏజ్ లోని నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేసావో నీకు తెలియదా, నువ్వు ఆ ఏజ్ లో ఉన్నప్పుడే నాతో లెగిసిపోయి నాతో వచ్చి పెళ్లి చేసుకున్నావు అని తన హస్బెండ్ అంటూ ఉంటాడు. అప్పుడు సమీరా, అయితే మన అమ్మాయి కూడా ఆ అబ్బాయితో లెగిసిపోవాలా అని అంటుంది. అప్పుడు సమీరా హస్బెండ్, నీకు అన్నీ తెలుసు కదా ఏది మంచో ఏది చెడో అని అంటాడు. అప్పుడు సమీరా బాధపడుతూ, నువ్వేంటో గాని కొన్ని రోజులుగా అసలు నాతో మాట్లాడటం లేదు, నా వైపు తిరిగి కూడా చూడటం లేదు, ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది. సమీరా హస్బెండ్, నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నీకు తెలియదా, అయినా మన ఇద్దరం చేసింది తప్పు, ఇషిత ఇంట్లోని మనం అలాంటి పనులు చేయకుండా ఉండవలసింది అని అంటాడు. అప్పుడు సమీరా, మనం చేసింది ఏమీ తప్పు కాదు, మనిద్దరం ఇంటిమేట్ అవుతున్నాము అన్న విషయం ఇషితాకి తెలుసు, ఆమె మనిద్దరిని దొంగచాటుగా అద్దంలోంచి చూస్తూ ఉండేది అని సమీరా అంటుంది. అప్పుడు సమీరా హస్బెండ్ సమీరా దగ్గరికి వచ్చి, అయితే ఇషిత మనల్ని అలా చూస్తుంది అన్న విషయం నీకు ముందే తెలుసన్నమాట, అంటే ఇషిత అలా నిన్ను చూస్తూ ఉంటేని నీకు ఇష్టం అన్నమాట, నీలో అలాంటి సెగలు కూడా ఉన్నాయా, నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు గాని నా గురించి నువ్వు ఆలోచించలేదు కదా, తప్పు చేసింది నువ్వు అని అంటాడు. సమీరా కూడా తన తప్పుని అర్థం చేసుకుంటుంది. అక్కడే వాళ్ళిద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లోని ఇషిత కూరగాయల బండి దగ్గర కూరగాయలు కొంటూ ఉంటుంది. అదే బండి దగ్గర సమీరా కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ అక్కడ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుందామని అనుకుంటూ ఉంటారు. ఇద్దరే ఒకటేసారి ఏం చేస్తున్నామని అంటారు. అలాగా ఇషిత, మీ కూతురు ఎలా చదువుతుంది అని అంటుంది. సమీరా, నా కూతురు చదువుతూ ఏముంది, ఆమె అబ్బాయిలతో చాటింగ్ చేస్తంలోనే బిజీగా ఉంది అని చెప్తుంది. ఇషిత అంటుంది, నీకు పని దొరికిందా అని. సమీరా, నాకు పని దొరికింది, నేను చేస్తున్నాను అని అంటుంది. అలాగే వీళ్ళిద్దరూ ఇక్కడ కలుసుకుంటారు. ఇద్దరికిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోతారు. లాస్ట్ లోని సమీరా, సరే రేపు నుంచి నేను మీ ఇంట్లోకి పనికి వచ్చేనా అని అంటుంది. ఇషిత కూడా ఖచ్చితంగా రావచ్చు అని తన ఇంటి తాళం చేతుల్ని సమీరాకి ఇస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ముందు ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.